438 ఓటీపీ వచ్చింది చూడండి. మంచిదమ్మా, అటువంటి కొడుకులు ఉన్నారు, చాలా సంతోషం కదా. వాళ్ళే చూడాలా, మరి మీ ఆస్తి అంతా తీసుకుంటుంది వాళ్ళేగా, మరి ఎవరు చూస్తారు? నేను కొడుకునే, నాకు తల్లి ఉంది, 90 సంవత్సరాల తల్లి ఉంది. 970339. ఎంత చెప్పండి? 280 235. అమ్మా, మా పెద్ద బాబు, మాకు 2 కొడుకులు, నేను ఒక్కనే కొడుకుని, 2 అక్కయ్యలు. తప్పు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారండి. తప్పుది ఇంతకుముందు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా? తప్పు ఇచ్చారు, తప్పు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారు, అందువల్ల అయిపోయాను. మీరు మా దగ్గర రావటం, ఈ కాగితాలు తీయటం, అమ్మా అందుకనే మీ గురించి మీ అబ్బాయి చెప్తే నేనే వస్తానని చెప్పి వచ్చాను. అదే చాలు, అది నాకు కావాల్సింది, నాకు అది కావాల్సింది. अम्मा कुछ नहीं बचता है, बड़ों को जो आशीर्वाद है ना वही सब कुछ है। అలా అనుకోకండమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. अम्मा इधर देखो, आंख बंद करो, आंख बंद करो. हाँ, మీ మొబైల్ కెమెరా ఓపెన్ చేయండి, కెమెరా ఓపెన్ చేయండి, కెమెరా. మీ పెన్షన్ వచ్చేస్తుంది, సరేనా? ఏ పర్లేదమ్మా, మీ అబ్బాయి మా ఆఫీస్కి వచ్చాడు, ఏమేమో ఊహించుకొని వచ్చాడు. మేము చెప్పిన దాన్ని బట్టి ఆయనకి అసలు అర్థం అవ్వాల్సింది అర్థమైంది. మీ టాబ్లెట్ల విషయం కూడాను మీ అబ్బాయితో మాట్లాడాను, దానికి ఏం చేయాలో నా తరపు నుంచి నేను మీకు సహాయం చేస్తా, సరేనమ్మా? చూడమ్మా, నేను చేసి పెడతానమ్మా, నేను చేసి పెడతాను. ఓకే, అన్ని మీ అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి, మీ అబ్బాయికి అంత సపోర్ట్ నేను చేస్తాను, సరేనా?
మీ దగ్గర లేని కాగితం కూడా నేను తీసి ఇచ్చాను, ఇప్పుడు తెచ్చాను. మా ఆఫీస్కి వచ్చాడు. మా దగ్గరికి ఎవరైనా వస్తే మేము ఏ విధంగా వాళ్ళకి సేవలు అందించాలో అది అందించడమే నా పని. నాకు అదే కావాలా. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంకాలం ఒక ఫ్యామిలీ పెన్షనర్ మన బాపట్ల జమీదార్పేట షేక్ ఇబ్రహీం గారి భార్య షేక్ తహరున్నిసా గారి ఇంట్లో ఉన్నాం మనం. ఆ తహరున్నిసా గారే తల్లి గారు. మరి ఆవిడకి యూరిన్ బ్యాగ్ కూడా పెట్టారు అని ఆవిడ కుమారుడు, మీ పేరు షేక్ ఖాజా గారు మన ఆఫీస్కి వచ్చి చెప్పిన తర్వాత ఆయన మాటల్లో నేను ఏదో అనుకున్నాను, కానీ ఆయన వచ్చి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది వాళ్ళ అమ్మగారు మంచంలో ఉంటారు, యూరిన్ బ్యాగ్ పెట్టున్నారు, మంచంలోంచి లేవలేరని. అయితే ఆ మాట విన్న వెంటనే నేనే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ఇస్తానండి అని వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పీపీఓ కాపీ అంటే కూడా తెలియదు, ఏమండి, నంబర్ మాత్రం ఏదో చెప్తున్నారు, పీపీఓ కాపీ అంటే కూడా తెలియదు, పీపీఓ కాపీ కూడా లేదు వాళ్ళ దగ్గర. అయితే మనతో ఒక మాట ఏం చెప్పారంటే పెన్షన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కొంత కట్ చేస్తున్నారు అని చెప్పారు. ఎంత వస్తుంది, ఎంత కట్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు కూడా వాళ్ళ దగ్గర లేవు. అయితే ఈరోజు సాయంకాలం, ఈరోజు 2వ తారీఖు కదా, జనవరి 2, 2026 ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ విధంగా మంచంలో ఉన్నటువంటి తల్లి లాంటి పెద్దవాళ్ళకి మరి మొదటిగా మనం వాళ్ళ ఇంటికే వచ్చి అందిస్తున్న సేవల్లో ఇది మొదటిది. అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి మా దగ్గరికి వచ్చాడు, ఇక మీ అబ్బాయి మాతో ఉంటాడు, మేము మీతో ఉంటాం. భోజనం మీ అబ్బాయి బ్రహ్మాండంగా పెడుతున్నాడు. మీ అబ్బాయి మీకు ఏం అవసరమో మీ అబ్బాయి చేస్తూ ఉంటాడు. ఇంకా ఏం సహాయం కావాలో నాకు చెప్తూ ఉంటాడు, నేను మీ అబ్బాయి సహాయం చేస్తాను. ఏం కాజాబాయ్, సరేనా? అమ్మకి అన్ని అబ్బాయి చెప్పాడు. మీకు ఏ విధంగా మందులు అందించాలో దానికి ఒక పద్ధతి ఉంది. నేను మీ అబ్బాయి ఖాజా గారికి చెప్పాను, నేను చేస్తానమ్మా, మాట్లాడతాను. అయితే కొద్దిగా బిజీగా ఉన్నాము, ఒక 2-3 రోజులు ఆగిన తర్వాత వస్తే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఒక పద్ధతి ఉంది, దాని ప్రకారం నేను చేసి పెడతానని మీ అబ్బాయి గారితో మాట్లాడాను. చాలా సంతోషం, చాలా మంచిది. అయితే తల్లిగారిది పెన్షన్ ఆగిపోయింది. అయితే ఆయన కుమారుడు ఖాజా గారు మన కార్యాలయానికి వస్తే పూర్తి వివరాలన్నీ, ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉంటారు, మనకి ఆ ప్రొసీజర్ అంతా మనకు తెలుసు కాబట్టి మనకు కావలసినటువంటి సమాచారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, మరి మంచంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లి గారికి యూరిన్ బ్యాగ్ కూడా పెట్టుంటే లేవలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆయన మనకి చెప్పారు. కాబట్టి నేనే మీ ఇంటికి వస్తానని వాళ్ళ వివరాలన్నీ తీసుకొని మన సర్వీస్ సెంటర్ నుంచి వాళ్ళకి పీపీఓ కాపీ ప్లస్ ఈ పెన్షన్ స్లిప్ 2 కూడా తీసి వాళ్ళ ఇంటికే వచ్చి వాళ్ళ అమ్మగారికే ఇస్తున్నాం. అమ్మ, ఇదిగో మీ పీపీఓ కాపీ, మీ పెన్షన్ స్లిప్. ఇక మీ అబ్బాయి ఇస్తారు, మీ అబ్బాయి చూసుకుంటాడు కాబట్టి మీ అబ్బాయికి ఇచ్చేస్తాను నేను. మేము ఉన్నామమ్మా, మేము ఉన్నాము. సో ఈ విధంగా మరి మన రాష్ట్ర త్రివిధ దళాలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఎవరైనా సరే మన డిఫెన్స్ డిపార్ట్మెంట్లో, మన సెంట్రల్ గవర్నమెంట్లో డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే అది మా నోటీస్కి వస్తే మేము ఈ విధంగా వాళ్ళ ఇళ్లకే వచ్చి వాళ్ళ పెన్షన్ రిస్టోర్ చేయడంలో, వాళ్ళ సమస్యను పరిష్కరించడంలో మరి ఆంధ్ర రాష్ట్ర ఎక్స్ సర్వీసెస్ లీగ్ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెడ్డి శ్రీనివాస వరప్రసాద్, ఇటువంటి సమస్యలు నా దృష్టికి కనుక వస్తే నేనే మీ దగ్గరకు వస్తాను, మీకు సేవలు అందిస్తాను, మీ సమస్యను పరిష్కరిస్తాను. కాబట్టి ఈ విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇటువంటిది ఎవరికైనా సరే మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా సరే, నేను దూరంగా ఉన్నప్పుడు నేను అక్కడ మనుషులను పంపిస్తాను మీ దగ్గరికి, వాళ్ళకి నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటని. సో కాబట్టి ఈ విధంగా సేవలు అందించడమే మా ముఖ్యమైనటువంటి బాధ్యతగా భావించి మేము విధంగా సేవలు అందిస్తున్నాం. బాయ్, మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారు? రూపాయలే సార్. చెప్పండి, మీకు డబ్బులు తీసుకున్నారా? సర్వీస్ ఛార్జ్ తీసుకోలేదు, రూపాయలు తీసుకోలేదు.
నాకేదైనా ఇస్తే మీరు సంతోషంగా ఇస్తే తీసుకుంటాను, నేనైతే నేనేమీ ఇవ్వలేదు సార్. మీరు సంతోషంగా ఇస్తే తీసుకుంటాను. నేను ఎవరికి ఇవ్వలేదండి ఇప్పుడు దాకా. అమ్మా చేస్తమే కానీ ఇది మీ ఆధార్ కార్డు కాబట్టి ఇది ఎప్పుడు మూవ్ అయ్యింది సార్ ఇది? ఇప్పుడు ఇది ఈ రోజు 2వ తారీఖు కదా, 15వ తారీఖు లోపల పెన్షన్ పడిపోతుంది. 15వ తారీఖు లోపు ఎప్పుడు పడిపోతుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి పెన్షన్ 15వ తారీఖు లోపల పడిపోతుంది. మీరు కరెక్ట్ టైం కనుక లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉన్నట్లయితే పెన్షన్ పడిపోయేది. ఇందాక సిస్టంలో చూశాను కదా. మీరు ఎక్కడ లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చారు? పోస్ట్ ఆఫీస్ లో పాత పీపీఓ మీద ఇచ్చారు, అందువల్ల అది రిజెక్ట్ అయిపోయింది. అది కూడా తొందర నీలేదండి, నా దగ్గర ఆగిపోయింది, తీసుకెళ్ళి ఇంకా ఇవ్వలేదు. అది చూసుకుని ఇచ్చేటప్పటికి లేట్ అయింది. లేట్ అవ్వటమే కాకుండానమ్మా, మీది ఈ లైఫ్ సర్టిఫికెట్ పాత పీపీఓ మీద ఇవ్వటం వలన అది ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు మీకు ఇదిగో ఈ పీపీఓ కాపీని కంప్యూటర్లో నుంచి డౌన్లోడ్ చేశారు. మీ అబ్బాయి గారి దగ్గర కూడా లేదు, అందుకని ప్రింట్అవుట్ కూడా తీసి ఇచ్చారు. అల్లా కా దువా హై. अच्छी बात है, రైట్, థ్యాంక్ యూ. అవునమ్మా, సరే భయ్ మరి. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.